ఇలాంటి ఆనందంతో భక్తులు కోలాటాలతో నాట్యం చేస్తున్నారు, మంగళవాద్యాలతో నాట్యం చేస్తూ ఉన్నారు, గానంతో వారు నాట్యం చేస్తున్నారు. రకరకాల వైభవంతో భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంటే స్వామి యొక్క రూపాన్ని చూస్తూ, స్వామి యొక్క వైభవాన్ని చూస్తూ, స్వామి కిరీట శోభను చూస్తూ, కిరీటంలో ఉండేటువంటి అనంతమైనటువంటి మణి సంచయాన్ని చూస్తూ, వాటికి కింద ఉన్నటువంటి కస్తూరి నామాన్ని, మకర కుండలములను, అలాగే భుజకీర్తులను, స్వామికి రెండు పక్కల ఉన్నటువంటి శంఖ చక్రములను, ఎలాగైతే స్వామిని అలంకరించారో చక్రమును అలంకరిస్తున్నారు, శంఖమును అలంకరిస్తున్నారు. చక్రాన్ని మనం సుదర్శనం అంటాం, అంటే చక్కని దర్శనము అని, బాగా చూపేది అని, మంచి జ్ఞానము అని, భగవంతుణ్ణి బాగా చూపేదాన్ని సుదర్శనం అంటాం. అంటే భగవంతుని స్వరూపాన్ని, భగవంతుని రూపాన్ని, భగవంతుని గుణాలను, భగవంతుని విభూతులను నిరంతరం మనకు దర్శనం చేయించేటువంటిది స్వామి యొక్క సుదర్శనము. అందువల్ల అలాంటి సుదర్శనము ఇప్పుడు ఆదిశేషుని యొక్క భోగమును చూపెడుతున్నారు. స్వామి ఆదిశేషుని భోగముపై కూర్చొని ఉన్నాడు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే అని మనకు ఆదిశంకరులు చెప్తారు. భోగీంద్ర భోగ పణిరాజిత అని చెప్తారు. ఆదిశేషుని యొక్క భోగము అంటే శరీరాన్ని భోగమంటాం. దానిపైన ఉండేటువంటి భోగి అంటే పణులు, పణములు అంటాం, పడగలు. దాని మీద ఉండేటువంటి మణులు ఆ భోగీంద్ర భోగ మణిరాజిత అని చెప్తాం. ఆదిశేషుని తలలపై ఉండేటువంటి మణుల కాంతితో ప్రకాశించేటువంటి పరమాత్మ అని చెప్పుకుంటాం. అలాంటి మణుల శోభను కూడా మనం ఇప్పుడు దర్శించుకున్నాం. పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని దర్శించుకుంటున్నాం. భక్తుల పరమ ఆనందాన్ని మనం దర్శించుకుంటున్నాం. పరమాత్మ యొక్క వైభవాన్ని మనం ముచ్చటించుకుంటున్నటువంటి సందర్భంలో ఆదిశేషుడు స్వామికి ఎన్ని రకముల సేవలు చేస్తూ వస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లక్ష్మణస్వామిగా వచ్చాడు, బలరాముడిగా వచ్చాడు, అలాగే పతంజలిగా వచ్చాడు, భగవత్ రామానుజులుగా వచ్చాడు, అదే రీతిలో మనవాడ మహామునులుగా వచ్చారు. స్వామి ఎప్పుడు ఏ రూపంలో రావాలి అనుకుంటే, కావాలి అనుకుంటే ఆ రూపంలో వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఆకారాన్ని మారుస్తారు, శరీరాన్ని మార్చుకుంటారు. ఆ భగవద్ రామానుజులే వైకుంఠ గద్యమని, శరణాగతి గద్యమని, శ్రీరంగ గద్యమని గద్యత్రయాన్ని అందించారు. ఈ గద్యత్రయంలో వైకుంఠ గద్యంలో దివ్యమైనటువంటి వైకుంఠ శోభను వర్ణించారు. పరమాత్మ శోభ మనం చూస్తున్నాం, ముఖమండలాన్ని చూస్తున్నాం. స్వామి అమ్మవార్ల మధ్య ఊరేగుతూ మాడ వీధులలో భక్తుల కనులకు ఉత్సవాన్ని, ఆనందాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాడు. ఆ రీతిలో వైకుంఠాన్ని వర్ణించాలి అంటే వైకుంఠ శోభను ఎవరండి వర్ణించగలరు? వైకుంఠాన్ని చూస్తే కదా, ఒకసారి వైకుంఠాన్ని సేవిస్తే దాన్ని వర్ణించవచ్చు. కానీ వైకుంఠాన్ని సేవించిన వారు అంటే అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు కదా. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే అని చెప్తుంది మనకు వేదం. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రారు. స్వామి యొక్క మంగళహారతి నీరాజనాన్ని దర్శించండి. అడుగడుగునా హారతులని చెప్పుకున్నాం. దృష్టి దోషాన్ని తొలగించటానికి, స్వామి యొక్క అలసలను తొలగించటానికి, స్వామి చేరదీరటానికి నీరాజనాన్ని అందిస్తున్నారు ప్రధానమైనటువంటి అర్చక ఉత్తములు. ఇలా స్వామికి హారతి ఇస్తూ మధ్య మధ్యన నైవేద్యము సమర్పిస్తూ, నైవేద్యం సమర్పిస్తే అది స్వామి కోసం కాదు, నైవేద్యం స్వామికి అర్పించి ప్రసాదాన్ని మనకిస్తారు. మళ్ళీ
దారిలో నడుస్తున్నటువంటి భక్తులు, స్వామి యొక్క వాహనాన్ని వహిస్తున్నటువంటి భక్తులు, నాట్యం చేస్తున్న భక్తులు, గానము చేస్తున్న భక్తులు, కీర్తన చేస్తున్న భక్తులు, వారికి కొంచెం ఆసరా సేదీరుతుందనే భావంతో పరమాత్మ ప్రసాదాన్ని అడుగునా పెడుతుంటారు. భక్తులకు అందించటానికే అన్నిసార్లు స్వామికి నైవేద్యం. భక్తులకు ఆనందం కలిగించటానికే అడుగడుగునా స్వామికి నీరాజనం. భక్తులకు ఆనందం కలిగించటానికే స్వామికి ఆపాదచూడం ఆభరణాలతో అలంకారం. భక్తులకు ఆనందాన్ని కలిగించటానికే దేవాలయం యొక్క దివ్య అలంకార శోభ. భక్తులకు ఆనందం కలిగించటానికే చెప్తాడు మనకు భక్త ఇచ్ఛా ఉపాత్త రూపాయ అని భాగవతంలో కుంతీదేవి స్వామిని స్తోత్రం చేస్తుంది. నీకు రూపం ఎందుకు, నీకు ఇన్ని ఆకారాలు ఎందుకు, ఒకసారి రాముడు, ఒకసారి కృష్ణుడు, ఒకసారి మరొకటి ఎందుకయ్యా అంటే భక్త ఇచ్ఛ ఉపాత్త రూపాయ. భక్తుల యొక్క ఇచ్ఛ కోసమే మీరు రూపాన్ని ధరిస్తారు. స్వామి మీరు ధనువు ధరించి మాకు కనబడండి అంటే రాముడిగా కనపడతారు. అయ్యా మాకు మురళి కావాలి అంటే మురళి కనపడతారు, కృష్ణుడు కనపడతారు. అయ్యా మీరు కొంచెం భయంకరంగా నరసింహస్వామిగా ఉండాలి అంటే నారసింహునిగా వస్తాడు. ఏ సమయంలో ఏ భక్తుడు ఏ మూలన ఉండి ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని భక్తులకు చూపటానికి పరమాత్మ ధరిస్తాడు. పరమాత్మ వేషధారణ, పరమాత్మ రూపధారణ, పరమాత్మ అలంకారములు, పరమాత్మ వైభవం అంతా భక్తుల కోసమే. భక్తులకు ఆనందాన్ని కలిగించటానికి, భక్తుల కనులకు పండుగ చేయటానికి పరమాత్మ ఇవన్నీ చేస్తాడు, ఆయన కోసం కాదు. ఇప్పుడు ఊరేగింపు, శేషవాహనం, అసలు వాహన సేవ కూడా భక్తుల కోసమే. ఇంతమంది భక్తులు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఒక్కసారే స్వామిని ఆలయానికి వచ్చి చూడలేరు కాబట్టి వారందరికీ తాను దర్శనం ఇవ్వాలని స్వామే బయటికి వచ్చాడు. భక్తులకు దర్శనాన్ని ఇవ్వటానికి, భక్తులకు తన రూపాన్ని చూపటానికి మళ్ళీ మళ్ళీ హారతులు తాను స్వీకరించి ఈ హారతులతో తన దివ్య రూపాన్ని భక్తుల కన్నులకు కట్టినట్టు మరీ చూపెడుతున్నారు. భక్తుల కోసమే స్వామి వీధిలోకి వచ్చారు, తిరువీధిలోకి వచ్చారు, మాడవీధుల్లోకి వచ్చారు. భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. వారి ఆనందాన్ని అభివ్యక్తీకరించడానికే పండితోత్తములు మంత్రపాఠములు చేస్తున్నారు, వేద అనువాకములను పాఠం చేస్తున్నారు, అంటే అనుసంధానం చేస్తున్నారు, స్వస్తివాచనములను చేస్తున్నారు. వేద పండితులు, ద్రావిడ పండితులు, జీయర్లు, భక్తాగ్రేసరులు స్వామి ముందర నడుస్తూ తమకబ్బినటువంటి ఈ భాగ్యానికి పరమ ఆనందాన్ని పొందుతూ కీర్తన చేస్తూ ఉన్నారు, నాట్యము చేస్తూ ఉన్నారు. కోలాటములతో తన దివ్యమైనటువంటి మానసిక ఆనందాన్ని చూపెడుతున్నారు. ఏదో రకంగా ఒక్క క్షణం సేవ చేసినా చాలు, ఒక్క క్షణం దర్శించినా చాలు, ఒక్క క్షణం పులకించినా చాలు, ఒక్క క్షణం మీ హారతిని సేవించినా చాలు, మీ దివ్య విగ్రహాన్ని సేవించినా చాలు, ఆ విద్యుత్ దీపాల కాంతిలో మీ శేషవాహనాన్ని, వాహనంపై తమ దివ్య రూపాన్ని, వారిపై భక్తుల యొక్క ఛత్ర చామరాలను, వారు ధరించేటువంటి రాజలాంఛనాలను, ముందర నడుస్తూ ఉన్నటువంటి భక్తజన కోటిని, దానికి వెనక ముందు ఉండేటువంటి అనంతమైన భక్తవాహినిని, వారి వెనక దేవాలయం యొక్క అలంకారాన్ని, విద్యుత్ దీపాలను, ఇలా ఒకదానికి ఇంకొకటి ఒకదానికి ఇంకొకటి జత చేస్తూ వెళితే అంతా వైకుంఠమే, అంతా దివ్యమైనటువంటి ధామమే. ఎక్కడ చూచినా కందుల పండుగే, ఎక్కడ చూచినా దివ్య భోగమే. ఒక పక్క వానరుల్లాగా, ఒక పక్క హనుమంతుల్లాగా, ఒక పక్క జాంబవంతుల్లాగా భక్తులు వేషాలు ధరించి ఉన్నారు.
స్వామి ఆ దివ్యమైనటువంటి విద్యుత్ దీపాల కాంతిలో ఎంత దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తున్నాడు. రెండు పక్కల అర్చకులు నిలబడి స్వామికి ఛత్రాన్ని చామరాలను సేవ చేస్తూ ఉన్నారు. ముందర మరికొంతమంది భక్తులు వారిని సేవిస్తూ ఉన్నారు. ఆదిశేషుని దివ్యమైనటువంటి వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ మహానుభావులు స్వామికి ఎన్ని రకముల సేవలు చేశారు, ఎన్ని రూపాల్లో ఉన్నారు. అంతెందుకు ఈ పర్వతం పేరే శేషాచలం అంటాము, శేషాద్రి అంటాం. పరమాత్మ భూలోకానికి రావాలి అనుకున్నప్పుడు అతని క్రీడాచలమే మనం వెంకటాద్రి అంటాం. నేను వస్తున్నానయ్యా భూలోకానికి అంటే స్వామి శేషాచలముగా శేషవాహనంగా శేషుడే వచ్చేశాడు. ఇదే శేషాచలము, శేషాద్రి అంటే గుట్టగాను స్వామి ఉన్నాడు, వాహనంగాను స్వామి ఉన్నాడు, ఛత్రముగా స్వామి ఉన్నాడు, పాదుకలుగా స్వామి ఉన్నాడు. ఇలా అనంత రూపాలలో మన సేవ చేసేటువంటి ఆదిశేషుని వాహనం మీద పరమాత్మ ఊరేగుతూ అనంత భక్తజనులకు పరమ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని కనురారా సేవించి భక్తజనం తరిస్తూ ఉన్నారు. తరించాలి, ఇలా తరుస్తూనే ఉంటారు. ఇంతటి దివ్యమైన భాగ్యాన్ని కలిగించిన పరమాత్మకు వేలు వేలు లక్షలు కోట్ల నమస్సుమాంజలులు. నమో వెంకటేశ.
విభుడేగినిదే విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగినిదే గరుడ ధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే గరుడ ధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగి ఆడేరదివో అచ్చరలెల్లరు ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా వేడుకతో వీడే విశ్వక్సేనుడు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగి వెంకటగిరి శిఖరము ఛాయదే భావింప బహువై భవములవే శ్రీ వెంకటగిరి శిఖరము ఛాయదే భావింప బహువై భవములవే గోవింద గోవింద నామపు ఘోషణలిడుచును
ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు. గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు. విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగి విధుల విధుల విభుడేగి విధుల విధుల విభుడేగి వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు. ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు. ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. మాయని శిరసులపై మాణికాల శేషుడు. మాయని శిరసులపై మాణికాల శేషుడు. ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు. చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు. చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు. నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు. నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు. నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు. నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు. మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు.
కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును పదరకయే పొద్దు పానుపైన శేషుడు పదరకయే పొద్దు పానుపైన శేషుడు వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు హరిని మయమే అంతాను హరిని మయమే అంతాను శ్రీ హరిని మయమే అంతాను శ్రీ హరిని మయమే అంతాను అరసి నీకు శరణనియదనేను పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలేశుడు కడు రమణీయంగా దర్శనమిస్తున్నాడు కదూ. ఈ బ్రహ్మోత్సవాల శుభవేళ ఆ స్వామివారి అనుగ్రహం అనునిత్యం మనందరిపై ఉండాలని కోరుకుందాం. బ్రహ్మోత్సవాల తొలిరేయి ఆదిశేషుడిపై దర్శనమిచ్చిన స్వామి రేపు ఉదయం చిన్న శేష వాహనంపై కొలువుదీరి తిరువీధుల విహరించనున్నాడు. ఆ దివ్య వైభవాన్ని రేపు ఉదయం 9 గంటలకు భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. ఓం నమో శ్రీనివాసాయ.